आंध्र प्रदेश के प्रडतूर में 2 रोज कबल स्वप्ना बार के करीब नौजवानों के दरमियान झड़प के मामले में पुलिस ने 11 अफराद को गिरफ्तार कर लिया। पुलिस ने गिरफ्तार अफराद के कब्जे से 3 टू-व्हीलर गाड़ियां, बियर की बोतलें और लाठियां भी जब्त की हैं। पुलिस के मुताबिक इब्तदाई तहकीकात में झगड़े की वजह एक मोहब्बत का मामला सामने आया। गिरफ्तार तमाम अफराद की शनाख्त बीटेक के तलबा के तौर पर हुई है। रूरल CI नागभूषणम ने तलबा के वालिदैन की काउंसलिंग करते हुए उन्हें पढ़ाई पर तवज्जो देने का मशवरा दिया और गैर ज़रूरी झगड़ों में मुलविस होने पर सख्त कार्रवाई की वार्निंग दी। ఈ నెల 13వ తారీఖు మధ్యాహ్నం 2-2:30 గంటల సమయంలో స్వప్న బార్ దగ్గర స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ను అక్కడ ఆ స్టూడెంట్ బార్లో కూర్చొని మందు అవుతుంటే మిగతా స్టూడెంట్స్ అంతా కూడా పోయి అక్కడివి రాళ్ళు, కట్టెలు, తర్వాత బీర్ బాటిల్ తోటి దాడి చేస్తున్నారనే సమాచారం మీద వెంటనే మా బ్లూ కోల్డ్ సిబ్బంది, మా SIలు పోవడం జరిగింది. అక్కడికి పోవడంతో దాదాపు ఇన్సిడెంట్ ప్రివెంట్ అయిందని చెప్పగల, లేకపోతే పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది. అక్కడ ఒక వ్యక్తికి లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి అనే స్టూడెంట్, అతను కూడా SRI CBITలో స్టూడెంట్, అతనికి హెడ్ ఇంజూరీ అయింది. అతన్ని దాడి చేసి కొట్టడం జరిగింది. దీంట్లో ఈ సంఘటనలో దాదాపు 15 మంది పైన అంతా స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు CBIT స్టూడెంట్స్, SRIT స్టూడెంట్స్, ఇంకా లోకల్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా ఒక బార్బర్ షాప్ సంబంధించిన 2 వ్యక్తులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళకు స్టూడెంట్స్కు క్లోజ్గా మూవ్ అవుతుంటారు, అక్కడికే పోయి కటింగ్ చేయించుకోవడం, ఆ విధంగా క్లోజ్ అవుతుంటారు. దీనికి కారణం అంతా లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అనే స్టూడెంటు వేరే ఒక అమ్మాయితో, మన ప్రొద్దుటూరు సంబంధించిన అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతుంటాడు. అదేవిధంగా సాయి ప్రతాప్ అనే ఇంకో స్టూడెంట్ కూడా దీంట్లో ఈ కేసులో మొదటి ముద్దాయి. అతను కూడా ఆ అమ్మాయితో